నిన్న మాకు రిపోర్ట్ ఇచ్చారు, మేము కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు ఇంక్వెస్ట్ అవుతుంది, పిఎం అవుతుంది. సాక్ష్యాధారాలు వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు ఇది సెన్సిటివ్ ఇష్యూ. లైంగిక వేధింపులు చేశారు అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ ఇచ్చారు. దానికి ఆ వేధింపులే ఆత్మహత్యకు కారణం అయితే దానికి సరిపడే ఎవిడెన్స్ మేము కోర్టులో పెట్టాలి. కాబట్టి దాని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాం. మేము కుటుంబ సభ్యులకు చెప్పాము, విద్యార్థి సంఘం వాళ్ళు ధర్నా చేస్తున్న వాళ్ళకు కూడా చెప్పాము, ఏదైనా సాక్ష్యం ఉంటే వాళ్ళు. ఈ దర్యాప్తు అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ప్రిలిమినరీ దర్యాప్తులో మనం ఒక అవగాహనకి రాలేము. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ. వాళ్ళు ఈ హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకున్నారని చెప్పడానికి ఆధారాలు అంటే తల్లిదండ్రులు వాళ్ళు కుటుంబ సభ్యులు కొంత ఆధారాల కింద వాట్సాప్ చాటింగ్లు కూడా మీకు పంపించారు. చూశారు కదా, వాట్సాప్ చాటింగ్ మీరు కూడా చూశారు, మీ అందరికీ వచ్చింది. వాట్సాప్ చాటింగ్లో కూడా మీరు దాంట్లో ఎంతవరకు అబ్సెనిటీ ఉంది, ఎంతవరకు అనేది మీరు కూడా చూశారు. మీరేం ఫీల్ అవుతున్నారు అనేది నేను ప్రశ్నించకూడదు ఇక్కడ. కాబట్టి ఆ చాట్లో దానికి సఫిషియెంట్ సూసైడ్ దానికి అన్నీ కూడా మేము వెరిఫై చేయాల్సి ఉంది. దానికి సపోర్టివ్ ఎవిడెన్స్ తీసుకురావాల్సి ఉంది. అందులో దానివల్ల మనకి ఎంతవరకు ఆ రకమైన చాట్ ఇతని సూసైడ్ చేసుకోవడానికి లీడ్ చేసిందా లేదా, ఇవన్నీ కూడా మేము కరాబరేటివ్ ఎవిడెన్స్ తీసుకోవాలి. అదే అందులో భాగంగా మేము దర్యాప్తు చేస్తున్నాం. మాకు ఏదైనా మెటీరియల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం. మాకు ఇందులో ఎవరికో సైడ్స్ తీసుకోవాల్సిన అవసరం మాకు